అందరికీ నమస్కారం అండి. మానవ శరీరంలా మెత్తగా ఉండే హేమాచల లక్ష్మీ నరసింహుడి దేవాలయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయము ములుగు జిల్లా మంగపేట మండలంలో మల్లూరు గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని స్వామి దాదాపు 10 అడుగుల్లో దర్శనమిస్తూ ఉంటాడు. ఒకసారి భరద్వాజ అంగీరస మహర్షులు గోదావరి నది యొక్క అద్యంతాలు తెలుసుకోవటానికి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడికి చేరుకుంటారు. ఈ ప్రాంతంలో సేద తీరుతున్న సమయంలో స్వామివారు కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలో ఉన్నానని తెలియజేశాడట. అప్పుడు మహర్షులు ఇక్కడున్న కొండలన్నీ గుణపంతో తవ్వటం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి స్వామివారి విగ్రహము బయటపడుతుంది. అయితే విగ్రహాన్ని తవ్వుతున్న క్రమంలో గుణపము స్వామి నాభికి తగలడంతో నెత్తురును పోలిన ద్రవం స్రవించింది. దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టారట. అప్పటినుంచి స్వామివారి నాభి నుంచి రక్తం అలా వస్తూనే ఉంది. దాన్ని నియంత్రించటానికి ఎప్పటికప్పుడు చందనాన్ని పూతగా వేస్తారని అక్కడ పురోహితులు చెప్తుంటారు. లక్ష్మీనరసింహస్వామి కొండరాళ్ల మధ్య వెలిసిన విగ్రహ రూపంలో దర్శనమిచ్చిన ఆయనను తాకితే మాత్రము మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. అలాగే స్వామివారి విగ్రహం ఛాతీపైన వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. ఆలయానికి వచ్చే భక్తులకు స్వామివారి విగ్రహాన్ని తాకి మరీ చూపిస్తుంటారు అక్కడున్న అర్చకులు. అలా నొక్కినప్పుడు చొట్టపడినట్లుగా కూడా కనిపిస్తుంది. స్వామివారి నాభి నుంచి వచ్చే స్రావాన్ని నియంత్రించటానికి రాసే చందనానికి అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సంతానం లేని వారికి, అనేక వ్యాధులతో బాధపడే వారికి ఈ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిలు నరసింహుడి గర్భాలయానికి ఇరువైపులా కొలువుదీరి ఉంటారు. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న వారు తరువాత పంచముఖ ఆంజనేయ స్వామిని, నవగ్రహాలను, జగన్మాతను దర్శించుకుంటారు. ఈ ఆలయానికి కొద్ది దూరంలో సికావట్ ఆంజనేయ స్వామి మందిరం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొప్పుతో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శంభులింగేశ్వర స్వామి. ఈ ఊళ్ళోనే ఉన్న శంభులింగేశ్వర స్వామి మందిరాన్ని దర్శించుకుంటే ఇక హేమాచల ఆలయ దర్శనం పూర్తయినట్లే. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాంతంగా కూడా ఈ ఆలయము ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని సాయంత్రం 5:30 గంటలకే మూసేస్తారు. దీనికి కారణము సాయంత్ర సమయంలో స్వామివారు ఇక్కడ సంచరించడానికి వస్తారని అక్కడ అర్చకులు చెప్తుంటారు. ప్రతి శని ఆదివారాల్లో స్వామికి నిర్వహించే తైలాభిషేకంతో పాటు నరసింహస్వామి జయంతి సందర్భంగా అనేక ప్రత్యేక వేడుకలు కూడా జరుగుతుంటాయి. ఈ వేడుకలు దర్శించటానికి అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.